హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిడిల్ క్లాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చి కార్తీక పురాణంలోని 20వ అధ్యాయానికి వచ్చేసాము. పురంజయుడు దురాచారుడగుట. జనక మహారాజు చాతుర్మాస వ్రత ప్రభావం వినిన పిమ్మట వశిష్ఠునితో, గురువర్య, కార్తీక మాస మహత్యమును ఇంకా వినవలనని అనిపిస్తున్నది, కోరిక కలుగుతున్నది. కావున ఈ వ్రత మహత్యమును ఇంకా ఏమైనా విశేషాలుంటే చెప్పగలరు అని అడిగాను. ఇంకా సంశయం కూడా కలుగుచున్నది. ఈ నా సంశయ నివారణ కొరకు మరిన్ని ఉదాహరణలు వినిపించి నన్ను కృతార్థులను చేయురని కోరుకున్నాను. ఆ మాటకు వశిష్ఠుల వారు చిరుమందహాసంతో, ఓ మహారాజా, కార్తీక మాస మహత్యము గురించి అగస్త్య మహామునికి అత్రిమునికి జరిగిన ప్రసంగం ఒకటి కలదు. దానిని వివరించదును, ఆలకించుమని కథను ఈ విధంగా వివరించిరి. పూర్వం ఒకప్పుడు అగస్త్య మహర్షి అత్రి మహర్షిని గాంచి, ఓ అత్రి మహాముని, నీవు విష్ణువు అంశయందు పుట్టినావు. కార్తీక మాస మహత్యమును నీకు ఆమూలాగ్రము తెలియను, కాన దాని గురించి నాకు వివరింపుము అని కోరెను. అంత అత్రి మహాముని, కుంభసంభవ, నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ప్రీతికరమగుటచే ఉత్తమమైనది. కార్తీక మాసంతో సమానమగు మాసము, వేదములలో సమానమగు శాస్త్రము, ఆరోగ్య సంపదకు సాటియగు సంపద లేదు. అటులనే శ్రీమన్నారాయణుని కంటే వేరు దేవుడు కూడా లేడు. ఏ మానవుడైనను కార్తీక మాసమున నదీ స్నానము చేసినను, శివకేశవుల ఆలయమందు దీపారాధన చేసినను, లేక దీపదానము చేసినను గలుగు ఫలితము అపారము. ఇందు ఒక ఇతిహాసము వినుము. త్రేతాయుగమున పురంజయుడను సూర్యవంశపు రాజు అయోధ్య నగరమును రాజధానిగా చేసుకుని రాజ్యం ఏలుచుండెను. అతను సమస్త శాస్త్రములు చదివి పట్టాభిషిక్తుడై న్యాయముగా రాజ్యపాలన చేసెను. ప్రజలకెట్టి ఆపదలు రాకుండా పాలించుచుండెను. అట్లుండ కొంతకాలమునకు పురంజయుడు అమిత ధనాశ చేతను, రాజ్యాధికార గర్వము చేతను జ్ఞానహీనుడై, దుష్టబుద్ధి గలవాడై, దయాదాక్షిణ్యములు లేక దేవబ్రాహ్మణ మాన్యములు లాగుకొని పరమలోభి అయి చోరులను చేరదీసి వారిచే దొంగతనములు దోపిడీలు చేయించుచు, దొంగలు కొల్లగొట్టుకొని వచ్చిన ధనములో సగము వాటా తీసుకొనుచు ప్రజలను బీతావాహులను చేయుచుండెను. ఇటుల కొంతకాలము జరగగా అతని దౌర్జన్యములు నలుదిక్కులా వ్యాపించెను. ఈ వార్త కాంభోజ, కొంకణి, కళింగాది రాజులు చెవులబడినవి. వారు తమలో తాము ఆలోచించుకొని కాంభోజరాజును నాయకునిగా చేసుకొని రథ, గజ, తురగ, పదాతిత సైన్య బలాన్వితులై రహస్య మార్గము వెంట వచ్చి అయోధ్య నగరమును ముట్టడించి, నలువైపులా శిబిరములు నిర్మించి నగరమును దిగ్బంధనము చేసి యుద్ధమునకు సిద్ధపడిరి. అయోధ్య నగరమును ముట్టడించిన సంగతి చారుల వలన తెలుసుకొనిన పురంజయుడు తాను కూడా సర్వసన్నద్ధుడై ఉండెను. అయినను ఎదుటి పక్షము వారది బలాన్వితులుగా ఉండుట చేత, తాను బలహీనుడై ఉండుట చేత విచారించి ఏ మాత్రము భీతి చెందక శాస్త్ర సమన్విత రథమెక్కి సైన్యాధిపతులను పురికొల్పి చతురంగ బల సమేతముగా సైన్యముతో యుద్ధ సన్నద్ధుడై వారి ఎదుర్కొన వేరి మ్రోగించి సింహనాదము గావించుచు మేఘములు నార్జించుచు గర్జించునట్లు హుంకరించి శత్రు సైన్యములపై పడెను. ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహాత్మ్యమునందలి 20వ 20వ రోజు పారాయణము సమాప్తము. కథలోని మిగతా భాగము రేపటి అధ్యాయంలో చెప్పుకుందామండి. ఇది అండి ఈరోజు వీడియో ఎలా అనిపించింది చిన్న కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని ఒక చిన్న లైక్ చేయండి. దాంతోపాటు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.